ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము శక్తిగల ఒక దూత. బైబిల్లో ఒక రాత్రిలోనే 1,80,000 సైనికులను చంపిన దేవదూత గురించి తెలుసుకుందాం. మొదట ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరి వరకు చూడండి. భూప్రపంచంలో శక్తివంతమైన సామ్రాజ్యం ఆస్ట్రియా. ఈ సామ్రాజ్యం రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పేరు సన్హరీబు. ఇతడు చాలా దేశాలను జయించి యూదా దేశం మీదకి కూడా దాడికొచ్చాడు. సన్హరీబు తన సైన్యము అధికారిని పంపి యెరూషలేము ప్రజలను ఇలా పిలిచి, మీ దేవుడు మిమ్మను రక్షించలేడు, ఏ దేశము కూడా మా దేశం నుండి తప్పించుకోలేరు అనగా సవాలు విసురుతూ ఉన్నాడు ఆ రాజు. ఈ పరిస్థితిలో యూదారాజు హిజ్కియా వినేముగా ఇలా చేశాడు. దేవుని మందిరానికి వెళ్ళి సన్హరీబు పంపించిన బెదిరింపు లేఖను దేవుని మందిరములో ఉంచి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా హిజ్కియాకు ఇలా ధైర్యం ఇచ్చాడు. చూడండి, ధైర్యము దేవుడు బలపరుస్తూ ఉన్నాడు యెషయా ద్వారా. రాజు ఈ పట్టణంలోనికి రాడు, యెషయా ధైర్యపరుస్తూ ఉన్నాడు హిజ్కియాను. నేను ఈ పట్టణాన్ని కాపాడుతానని దేవుడు ఏం చేశాడనంటే, ఆ రాత్రి దేవుడు శక్తిగల ఒక దూతను పంపి ఒక్క రాత్రిలోనే సన్హరీబు సైన్యమును అనగా 1,80,000 మంది సైనికులను దూత సంహరించాడు. హల్లెలూయా. చూడండి, ఎంత శక్తిగల దేవుడు మనకున్నాడో మీరు ఆలోచించండి. ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా ధైర్యపరచబడాలని నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఒకే ఒక రాత్రిలో అంతమందిని దూత చంపేశాడు. యుద్ధం జరగలేదు, సైన్యం పోరాడలేదు. ఆ రాజు ఉదయాన్నే లేచి చూసేసరికి తన సైన్యమంతా కూడా ఒక్కడు కూడా బ్రతికిలేడు, అందరూ చనిపోయారు. ఇది చూసి సన్హరీబు చావు భయంతో వెనక్కి పారిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. శక్తిగల దేవుణ్ణి నీవు నమ్ముకొని ధైర్యంగా ఉన్నట్లయితే, ప్రార్థించినట్లయితే ఇలాంటి అద్భుత కార్యాలను చూడగలవు. ఈ అద్భుతమైన సంఘటన చెప్పేది ఏమిటంటే, సమస్య ఎంత పెద్దదైనా, ఎంత సంక్లిప్తంగా ఉన్నా సరే, మనం గుర్తుంచుకోవాల్సింది మహాశక్తివంతుడైన దేవుడు మన పక్షాన ఉంటాడు. పట్టు విడవకుండా మోకరించి ప్రార్థించే వ్యక్తివిగా, ఒక యోధురాలుగా మనం చేయాల్సిన పని మనము చేయాలి. అదే ప్రార్థించడం. ఎప్పుడైతే మనము ఆ విధంగా హిజ్కియా మందిరానికి వెళ్ళి ఆ లేఖను పెట్టి ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేశాడో, దానికి ప్రతిఫలం విజయం. ఆమేన్. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక.
ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.